ఫోటో మేమే తీస్తాం, ఫామ్ కూడా మేమే నింపిస్తాం, మీరు మ్యాపింగ్ చేయించుకుంటే చాలు అంటూ పాత బస్తీలో ఎంఐఎం ఆఫర్ పెట్టింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎన్ని చేయాలో అన్ని చేస్తోంది గాలిపటం పార్టీ. ఎస్ఐఆర్ ప్రక్రియను ఆ పార్టీ ఎందుకంత సీరియస్ గా తీసుకుంది? హైదరాబాద్ లో ఓటర్ జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. అన్ని పార్టీలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాయి. ముఖ్యంగా పాత బస్తీలో ఏఐఎంఐఎం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకునేలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఎంఐఎం. మజ్లిస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ఎస్ఐఆర్ కు సంబంధించిన అధికారిక ఎన్యూమరేషన్ ఫారం అందిందా లేదా అనే విషయాన్ని స్వయంగా తెలుసుకుంటున్నారు. ఫారం అందకపోతే వెంటనే తమను సంప్రదించాలని సూచిస్తున్నారు. మ్యాపింగ్ ప్రక్రియలో ఎలాంటి సందేహాలు, సాంకేతిక సమస్యలు ఉన్నా ఫోన్ చేయాలంటూ నంబర్లను కూడా అందిస్తున్నారు. ఎంఐఎం పార్టీ మరో కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. పాత బస్తీలోని అనేక ప్రాంతాల్లో ఉచిత ఎస్ఐఆర్ మ్యాపింగ్ సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలకు వచ్చే ఓటర్ల నుంచి అవసరమైన వివరాలు తీసుకుని స్వచ్ఛంద కార్యకర్తలే ఎన్యూమరేషన్ ఫారాలను నింపి అందిస్తున్నారు. వృద్ధులు, చదువురాని వారు, ఆన్లైన్ ప్రక్రియ తెలియని వారికి ఈ కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఫారం కోసం అవసరమైన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా ఉచితంగా తీసి ఇస్తోంది ఎంఐఎం పార్టీ. ఇందుకోసం పాత బస్తీలోని అనేక గల్లీలో ప్రత్యేక ఫోటో కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఫోటో వల్లనో లేదంటే ఇంకే సమస్య వల్లనో మ్యాపింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది ఎంఐఎం. डॉक्यूमेंट के हिसाब से काम हो रहा है. जिसी के पास जो है 2002 में लिस्ट में अगर नाम आ रहा है, अगर नहीं आ रहा तो उसके अंदर वाली साहब का नाम है नहीं है, क्या नाना नानी का दादी का जैसा भी है वो हिसाब से देख के यहाँ पे काम होगा. डोर टू डोर जाके जिसके पास जो है शहर में 2002 में जिसके पास क्या क्या है वो पूरा देख के जो है उसमें फिलअप करेंगे. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తనతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను స్వయంగా నింపి ఎన్యూమరేషన్ ఫారాలను సంబంధిత అధికారులకు సమర్పించారు. అర్హత కలిగిన ప్రతి ఓటర్ ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు అసదుద్దీన్ ఓవైసీ. एक बात की इत्तला दे रहा हूं कि मेरे घर में आज एसआईआर का एन्यूमरेशन फॉर्म के सिलसिले में बीएलओ और इलेक्शन कमीशन के जिम्मेदार आए थे और मेरे घर में मेरा एन्यूमरेशन फॉर्म मुकम्मल करके मैंने दिया है. हमारी वाइफ का एन्यूमरेशन फॉर्म हमने मुकम्मल करके दिया है. मेरी तीनों बेटियों का मुझसे उनकी मैपिंग करवा कर दिया गया है बीएलओ की तरफ से. तो मेरी आप तमाम से गुजारिश है कि इस पर तवज्जो लीजिए. यह अहम काम है. याद रखिए कि एसआईआर के फाइनल लिस्ट में अगर आपका नाम नहीं आएगा तो खुदा ना खास्ता कल आपकी शहरियत पर भी सवाल निशान उठेगा. ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయొద్దు, ఓటు హక్కును పోగొట్టుకోవద్దంటూ ఓటర్లకు పిలుపునిస్తోంది ఎంఐఎం. అధికారిక ఫారం అందకపోయినా లేదా ఏవైనా సమస్యలు ఎదురైనా వెంటనే మమ్మల్ని సంప్రదించండి అంటూ విస్తృత ప్రచారం కూడా నిర్వహిస్తోంది. మ్యాపింగ్ ప్రక్రియను సరిగ్గా చేయని బూత్ లెవెల్ ఆఫీసర్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు ఎంఐఎం నేతలు.